గురుకుల ఉద్యోగ గైడ్లైన్స్ ప్రోగ్రామ్కు స్వాగతం. ఈరోజు సోషియాలజీలో ఇంక్లూజివ్ పాలసీస్ గురించి మనము తెలుసుకుందాం. మనతో సీనియర్ ఫ్యాకల్టీ డాక్టర్ లక్ష్మీదేవి మేడం మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ కింద రన్ అవుతున్న నంబర్కు ఫోన్ చేసి మీ క్వశ్చన్స్ అడగవచ్చు. మీరు ప్రశ్న అడిగేటప్పుడు మీ టీవీ వాల్యూను మీట్లో పెట్టుకొని ప్రశ్న అడగండి. నమస్తే మేడం. నమస్కారం మేడం. ఆర్టికల్ 14, 15, 16 ఈ 3 ఆర్టికల్ కూడా సమానత్వం అంటే ఎవరైతే అభివృద్ధికి దూరంగా ఉన్నారో వాళ్ళని మనతో పాటు సమానంగా తీసుకెళ్ళాలి అని చెప్పి మన రాజ్యాంగంలో సూచిస్తుంది. అయినప్పటికీ కూడా స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా వాళ్ళు ఇంకా అభివృద్ధికి దూరంగానే ఉంటున్నారు. సో వాళ్ళని అభివృద్ధి పథంలో తీసుకురావడానికి ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలని పథకాలను కూడా ప్రవేశపెట్టింది. వాటి గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం మేడం. ఈ ఎపిసోడ్ పూర్తిగా అలాంటి సమూహాలకు అలాంటి వ్యక్తులను అభివృద్ధి పథంలోకి తీసుకురావడానికి ఏర్పాటు చేసే పథకాలు సంక్షేమ కార్యక్రమాల గురించి తెలుసుకుందాం మేడం. ఫస్ట్ ఈ సమూహాలను ఎవరైతే అభివృద్ధిలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారో అలాంటి వారిని ఈ అభివృద్ధి పథంలో చేర్చడాన్ని ఏమని పిలవాలి మేడం? ఏమంటారు అసలు వాళ్ళను అభివృద్ధి పథంలో తీసుకురావడానికి? 1970s తర్వాత మనం సోషల్ ఇన్క్లూజన్ అనే పదాన్ని ఉపయోగించడం ప్రారంభించామండి. ఇవాళ మనం జంట పదాలుగా సోషల్ ఎక్స్క్లూజన్, ఇన్క్లూజన్ అన్న పదాలను ఉపయోగిస్తున్నాం. అంటే కొంతమందిని మీరు ఇందాక అన్నట్టుగా కొన్ని సమూహాల వారిని అభివృద్ధి పదంలోకి రాకుండా లేకపోతే మనతో పాటు కలిసి దేశ ప్రగతి కోసం పాలు పంచుకోవడానికి వాళ్ళకి అవకాశాలు లేకుండా ఉంటే కనుక వాళ్ళని ఎక్స్క్లూడెడ్ పర్సన్స్ అని అంటాం, అంటే మినహాయించిన వ్యక్తులు అని చెప్పి. అట్లాంటి వాళ్ళు మనతో పాటు కలిసి అభివృద్ధి పథంలో పనిచేయాల్సిన అవసరం చాలా ఉంది. అందుకని వాళ్ళని మనం చేర్చుకోవాలి. సామాజిక చేరిక అని మనం తెలుగులో అనొచ్చు దాన్ని, సోషల్ ఇన్క్లూజన్ అన్న పదాన్ని. అయితే అసలు ఇన్క్లూజన్ అన్న పదాన్ని ఏ రకంగా నిర్వచనం చెప్తాము, అట్లాగే ఇన్క్లూజన్ యొక్క అవసరం ఏంటి, దీన్ని కొంచెం చూద్దాం. ఎందుకంటే దాని ఫలితంగా ఏమవుతుందంటే అసలు సోషల్ ఇన్క్లూజన్ అంటే మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలి, మన ప్రోగ్రామ్స్ కానీ స్కీమ్స్ కానీ ఏ రకంగా ఇన్క్లూజన్ కోసం ప్రయత్నం చేస్తున్నాయని దానిపైన మంచి అవగాహన వస్తుంది. రాజ్యాంగానికి ఇన్క్లూజివ్నెస్ అనేది ఒక ప్రధానమైన లక్షణం. మీరు ఇందాకనే అన్నారు ఆర్టికల్ 14 అని చెప్పి, ఆర్టికల్ 14 కానివ్వండి లేకపోతే బేసిక్ స్ట్రక్చర్ కానీ ప్రియాంబుల్ కానీ, ప్రియాంబుల్లో మొట్టమొదటి మాట వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని మొదలు పెడతాం. మనం భారతదేశానికి సంబంధించిన ప్రజలందరం కలిసి అని. అంటే ఇక్కడ వర్గం కానీ, కులం కానీ, జాతి కానీ, లింగ విభేదం కానీ, ఇంకా ఏవైనా సరే దేనైనా సరే ఆధారంగా చేసుకుని ఏ వ్యక్తిని కూడా మినహాయించడానికి వీలు లేదు అని మనం ఆర్టికల్ 14, 15, 16లో కాదు, ప్రియాంబిల్తోనే మొదలుపెట్టాం. ఎప్పుడైతే ఈ ఇన్క్లూజన్ అన్నదాన్ని మనం ప్రధానంగా తీసుకున్నామో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన అంశం ఏమిటంటే ఇన్క్లూజివ్ పాలసీస్ని ఏర్పాటు చేయడం, వాటిని అమలుపరచడం మనం ఎంపిక చేసుకున్న పార్లమెంటు, మన ఎగ్జిక్యూటివ్, మన జ్యుడిషియరీ యొక్క ప్రధానమైన కర్తవ్యం. కాన్స్టిట్యూషన్ దీన్ని ఖచ్చితంగా చెప్తుంది. ఇంకా మనం ఇన్క్లూజన్ అన్న దాని గురించి ఒకసారి చూడాలి. ఏం చేతనంటే ఎవరెవరినైతే మనం ఎక్స్క్లూడెడ్ కమ్యూనిటీస్ అనుకుంటామో వాళ్ళందరికీ కూడా తగిన అవకాశాలని ఏర్పాటు చేయడం, వాళ్ళందరూ కూడా సహభాగిత్వం పార్టిసిపేట్ చేయడానికి కావాల్సిన అవసరాలని ఏర్పాటు చేయడం, వాళ్ళు ఒకవేళ ఏదైనా ఒక రంగంలో లేదా 2-3 రంగాల్లో వెనకబడి ఉంటే వాళ్ళ అభివృద్ధి కోసం పాటుపడడం, వాళ్ళు కూడా మనతో బాటుగా అంటే సామాన్య ప్రజానీకంతో బాటుగా దేశానికి సంబంధించిన ఏ రకమైన కార్యక్రమంలోనైనా సరే పాలు పంచుకోవడానికి కావలసిన అన్ని రకాల సౌకర్యాలని ఏర్పాటు చేయడం, ఈ 4 అంశాలని మనం దృష్టిలో పెట్టుకొని ఇన్క్లూజన్ అన్న పదాన్ని అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి యూరోపియన్ నేషన్ ఇవాళ ప్రపంచ దేశాలలో చాలా ప్రధానమైన పాత్ర వహిస్తుంది. యూరోపియన్ నేషన్ కూడా ఏం చెప్తుందంటే ఏ సమాజంలోనైనా సరే ఎవరైనా వ్యక్తులకి అవకాశాలు లభ్యం కానప్పుడు, సేవలు అందుబాటులో లేనప్పుడు, తాము అభివృద్ధి చెందడానికి కావాల్సిన రకరకాల వనరులు కానీ, హంగులు కానీ, ప్రివిలేజెస్ కానీ వాళ్ళకి ఎంత మాత్రం కూడా అందుబాటులోకి లేనప్పుడు వాళ్ళందరినీ కూడా మనం పరిగణనలోకి తీసుకుని వాళ్ళకి ఆ అవకాశాలు, ఆ రిసోర్సెస్ లేదా దానికి సంబంధించిన ఏ హంగులు, విశిష్టాధికారులు, ప్రివిలేజెస్ కావాలో అవన్నీ ఏర్పాటు చేయడాన్ని మనం సోషల్ ఇన్క్లూజన్ అని అనుకోవాలి అని చెప్తుంది. మన దేశానికి వచ్చేసరికి సోషల్ ఇన్క్లూజన్ని ఎకానమిస్టులు అధ్యయనం చేస్తున్నారు, సోషియాలజిస్టులు అర్థం చేస్తున్నారు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన శాస్త్రవేత్తలు, అడ్మినిస్ట్రేటర్స్ కూడా అధ్యయనం చేస్తున్నారు.
వీళ్ళందరూ ఏమనుకున్నారంటే వీళ్ళు కొన్ని ఆస్పెక్ట్స్ని గుర్తించారండి, ఇంక్లూజన్కి సంబంధించిన ఆస్పెక్ట్స్ అని గుర్తించారు. ఈ ఆస్పెక్ట్స్ చెప్పుకోవడానికంటే ముందు అసలు ఎంతమంది ఇంక్లూజన్కి లోనైన వాళ్ళు ఒక్కసారి చూద్దాం. మళ్ళా టీకే ఓమెన్ అనే ఒక ప్రఖ్యాత సమాజ శాస్త్రవేత్త ఒక పుస్తకం రాశారు. 2014లో అది పబ్లిష్ అయింది. సోషల్ ఇన్క్లూజన్ ఇన్ ఇండియా, డెవలప్మెంట్ అండ్ ఇష్యూస్ అని ఈ పుస్తకం పేరు. దీంట్లో ఆయన ఏమంటారంటే ఒక 9 వర్గాల వారు, సంవర్గాల వారు, గ్రూప్స్ లేదా సముదాయాలు మినహాయింపుకి లోనైన వారు అని ఆయన అన్నారు. ఈయన మొత్తం దేశంలో ఉన్న రకరకాల కార్యక్రమాలు, వేరు ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులు, వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ అంతస్తు, ఇవన్నీ కూడా గణాంకాలని తీసుకుని అధ్యయనం చేసి ఈ 9 సంవర్గాల్ని వారు మినహాయించబడిన సంవర్గాలు అని చెప్పి అభిప్రాయపడ్డారు. దళితులు, ఆదిమవాసులు, గిరిజనులు, స్త్రీలు, మైనార్టీ సమూహాల వారు, సాంస్కృతిక భాషాపరమైన మైనార్టీలు, కల్చరల్ అండ్ లింగ్విస్టిక్ మైనార్టీ సమూహాల వాళ్ళు, నార్త్ ఈస్టర్న్ ఇండియాలో ఉన్న చాలా తెగలు ప్లస్ తెగలకి సంబంధించిన వారు కూడా, వేరు ప్రాంతాల నుంచి మన దగ్గరికి వలస వచ్చిన వాళ్ళు, ఇందులో ప్రాపర్గా వలస వచ్చిన వాళ్ళు, ప్రాపర్గా వలస రాని వాళ్ళు కూడా ఉన్నారు. ఉదాహరణకి బంగ్లాదేశ్ నుంచి చెక్మా అనే ఒక గిరిజన తెగవారు మన దేశానికి వలస వచ్చారు. ఇది ఇల్లీగల్గా వచ్చిన వలసనే, కానీ ఇట్లా వలస వచ్చిన వాళ్ళు, ఫారినర్సు, స్త్రీలు, వీళ్ళందరూ కూడా, డిసేబుల్డ్, వయోవృద్ధులు, వీళ్ళందరూ కూడా మినహాయింపుకి లోనైన వారు అని టీకే ఉమెన్ అభిప్రాయపడ్డాడు. టీకే ఉమెన్ ఏమంటాడంటే ఇన్క్లూజివ్ సొసైటీ ఏర్పడాలి అనంటే ఇంక్లూజివ్ పాలసీస్ ఉండాలి. అంటే సామాజిక చేరిక కోసం ఏర్పాటు చేసిన కొన్ని పథకాలు, కొన్ని కార్యక్రమాలు లేదా విధి విధానాలు మనకు ఉండి తీరాలి. వీటికి ఒక ఆధారం ఏదో ఉండాలి. ఈ ఆధారం గురించి ఆయన ఏమంటాడంటే 4 పాయింట్స్ చెప్తారండి. మొట్టమొదటి అంశం ఏంటంటే మినహాయింపుని మనం ఎప్పుడైతే అధ్యయనం చేయడం మొదలు పెడతామో, పరిశీలించడం మొదలు పెడతామో, మనకు మొట్టమొదట కనపడేది ఏంటంటే పార్టిసిపేషన్కి అవకాశాలు ఉండవు. పబ్లిక్ పార్టిసిపేషన్ అంటే ప్రజలు సహభాగిత్వం పొందడానికి అవకాశాలు ఉండవు. ఆ సహభాగిత్వానికి కావాల్సిన అన్ని రకాల అవకాశాలని ఏర్పాటు చేయాలి. ఇంక్లూజివ్ పాలసీలో మొట్టమొదట ఉండాల్సిన అంశం ఇది. రెండో అంశం ఏంటంటే పార్టిసిపేషన్ ఏర్పడాలి అంటే ప్రజలకి కొంచెం హంగులు అవసరం, రిసోర్సెస్ అవసరం. చాలా పేద వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టిసిపేట్ చేయలేకపోతారు. విద్య నేర్చుకోవడానికి అవకాశాలు లేకపోతే కూడా పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళకి అవకాశం ఉండదు. సో ఇట్లాంటి అంశాలన్నింటినీ కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి అన్నది ఇంక్లూజివ్ పాలసీలో మనం తీసుకోవాల్సిన రెండవ స్టెప్ లేదా రెండవ సోపానం. మన దేశంలో ఏంటంటే దాదాపు అన్ని సమాజాల్లో సామాజిక స్థరీకరణ ఉంటుంది, సమాజంలో వేరు సంవర్గాలు ఉంటాయి, అసమానతలు ఉంటాయి. కానీ మన దేశంలో మాత్రం పుట్టుక ఆధారంగా వచ్చిన ఒక అసమానతలు అనేవి స్ట్రక్చరల్ ఇన్ఈక్వాలిటీస్ అని అంటాం. నిర్మితీయమైన అసమానతలు మన దేశంలో కులం రూపంలో ఉన్నాయి. ఈ కులాన్ని మనం డీలిజిటిమేట్ చేయాలంటాడు టీకే ఉమెన్. అంటే కులాన్ని మనం అసలు యాక్సెప్ట్ చేయడం కాదు, దానికి ఏ రకమైన సిగ్నిఫికెన్స్ కూడా ఇవ్వకూడదు. ఇవ్వకపోతేనే మనం ఇంక్లూజివ్ పాలసీని ఏర్పాటు చేసుకోగలుగుతాం, ఇంక్లూజన్ అన్నదాన్ని మనం అచీవ్ చేయగలుగుతాం అంటాడు. 4వ అంశం ఏంటంటే మనం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానీ, పావర్టీ అలివియేషన్ కానీ, పేదరికాన్ని తగ్గించడానికి కానీ కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలని ఏర్పాటు చేస్తే అప్పుడు ఆ సొసైటీ ఇంక్లూజివ్ సొసైటీ అవుతుంది. అసలు ఇంక్లూజివ్ సొసైటీ ఎందుకు ఉండాలి అని చాలామంది అభ్యర్థులకి డౌట్ రావచ్చు, నష్టం ఏంటి అని. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక దేశంలో ఒక 1000 మంది జనాభా ఉన్నారనుకుందాం. ఈ 1000 మందిలో కేవలం 80 మంది మాత్రమే పనిచేస్తున్నారు, 20 మంది అసలు ఏమాత్రం పార్టిసిపేట్ చేయలేదు అంటే ఈ 20 మంది పరాన్నజీవులు అవుతారు. ఈ 80 మంది తమను పోషించుకోవాలి, మిగతా 20 మందిని కూడా పోషించుకోవాలి. మరి ఆ సమాజం వెనకబడిపోతుంది కదా. అది ఒకవేళ వాళ్ళకి చేత కాకపోతే, పని చేయకపోతే అది వేరే విధానం. కానీ కులం ఆధారంగానో, లేకపోతే జెండర్ ఆధారంగానో, లేకపోతే వయస్సు ఆధారంగానో, లేకపోతే ఇంకేదైనా సాంస్కృతిక పరమైన అంశాల ఆధారంగానో మీరు అసలు రావడానికి వీలు లేదు, మీరు పక్కన ఉండిపోండి, మీరు అసలు ఎందుకో పనికిరారు అని అంటే కనుక ఇది కేవలం ఆర్థికంగా వెనుకబడినతనమే కాదు, సాంస్కృతికంగా ఇంకా ఇతర అంశాల్లో కూడా వెనుకబాటుతనం అట్లాగే కొనసాగడానికి దారితీయడమే కాదు, కొన్నాళ్ళు వేసరికి ఆ సమాజం భ్రష్టు పట్టడానికి కూడా దారితీస్తుంది.
అంచేత ఇన్క్లూజన్ అనేది చాలా 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 అవసరం ఏ సమాజానికైనా. దీనివల్ల లాభం ఏమిటంటే దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా దేశానికి సంబంధించిన అభివృద్ధికి ఏ ఏ పనులు కావాలో ఆ పనులన్నీ చేస్తాడు కాబట్టి అభివృద్ధి కొనసాగుతుంది. ఇది లాభం. వాళ్ళని మనం ఎక్స్క్లూడ్ చేసి మినహాయించేసి మీరు ఎందుకు పనికిరానంటే కనుక దేశం అభివృద్ధి పథంగా కానివ్వండి, ఇంకో రకంగా సాంస్కృతికంగా కానివ్వండి కుంటుపడుతుంది. ఇది పెద్ద నష్టం. అంచేత మనం ఇన్క్లూజివ్ పాలసీస్ని చేపట్టాల్సిందే. మనం ఇన్క్లూజివ్స్ని మన దేశంలో కాన్స్టిట్యూషన్తో మొదలు పెట్టుకుని రకరకాల చట్టాలు కానీ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన పథకాల్లో కానీ ఫాలో అవుతూనే ఉన్నాం. రైట్ మేడం. మన సొసైటీని, మన సమాజాన్ని పూర్తిగా ఇంక్లూజివ్ సొసైటీగా మార్చాలంటే ఏం చేయాలి? మనం ఎప్పుడైతే ఇన్క్లూజివ్ సొసైటీ అన్న మాట అనుకుంటామో మనం సాధారణంగా ఒక 4 అంశాలని అనుకుంటామండి. వీటిని మనం లక్ష్యాలు అని కూడా చెప్పుకోవచ్చు. ఈ లక్ష్యాలకి బేస్ ఏంటంటే ఇన్క్లూజన్ లేకుండా ఉండడానికి దారితీస్తున్న ప్రధానమైన అంశాలు ఇవి. ఈ ప్రధానమైన అంశాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటంటే పార్టిసిపేషన్ లేకపోవడం ఒకటి, పేదరికంతో బాధపడడం ఒకటి, ఈక్వాలిటీ సమానత్వం లేకపోవడం ఒకటి, గుర్తింపు లేకపోవడం ఒకటి. ఈ 4 అంశాలు. ఈ అంశాల ఆధారంగానే మనం చేరికకి సంబంధించిన కొన్ని లక్ష్యాలని చూద్దాం. చేరికకి సంబంధించిన లక్ష్యాల్ని మనం గుర్తు పెట్టుకోవడం కోసం, అంటే అభ్యర్థి పరీక్ష కోసం రాస్తూ ఉన్నప్పుడు ఎన్నో అంశాలని చదువుతాడు కాబట్టి వాటిని అన్నిటినీ ఒక చిన్న మాడ్యూల్లోకో లేకపోతే ఒక ఫార్మాట్లోకో మార్చుకుంటే మనం గుర్తుపెట్టుకోవడం ఈజీ అవుతుంది. కాబట్టి మన సౌలభ్యం కోసం 4 ప్రధానమైన అంశాలుగా అనుకుందాం. మొట్టమొదటి అంశం స్వేచ్ఛ. స్వేచ్ఛ లేకపోతే ఏ సమాజంలో కూడా చేరిక అనేది జరగదు, కలుపుకోవడం జరగదు. ఎక్కడైతే స్వేచ్ఛా సమానత్వం లేవో ఆ సమాజంలో మనకు సాధారణంగా ఇంక్లూజన్ అనేది ఉండదు. రెండవది మనకు కావాల్సింది ఏంటంటే డెమోక్రటికల్ ప్రిన్సిపల్స్. ప్రజాస్వామ్య దేశం మనది. ఎప్పుడైతే మనం ప్రజాస్వామ్యానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నామో, ఎప్పుడైతే మన దేశాన్ని అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా చెప్పుకుంటూ ఉన్నామో అప్పుడే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఇన్క్లూజన్కి సంబంధించిన ప్రధానమైన లక్ష్యం డెమోక్రసీ అనేది. ఈ డెమోక్రసీ ఎట్లా వస్తుంది? డెమోక్రసీ అనేది రావాలి అంటే ఈక్వాలిటీ ఉండాలి. ఈక్వాలిటీ లేదా సమానత్వం అనేది ఏదైతే ఉందో అది లేకపోతే మనకు డెమోక్రసీ అనేది రావడానికి అవకాశం లేదు. ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజలే చేసుకునే పరిపాలన అంటేనే మనం డెమోక్రసీ అని అంటాం కదా. ప్రజలందరూ తమకు సంబంధించిన పనిలో పార్టిసిపేట్ చేయకపోతే దాన్ని డెమోక్రసీ ఎట్లా అంటాం? మరొకటి ఏంటంటే రికగ్నిషన్, గుర్తింపు. ఇది వ్యక్తిపరంగా కానివ్వండి, సమాజం పరంగా కానివ్వండి, లేకపోతే సమూహం పరంగా కానివ్వండి, గుర్తింపు ఉండాలి. గుర్తింపు ఏం చెప్తుందంటే మనం ఎవరిని మినహాయించలేదు అని చెప్తుంది. అంటే ఎప్పుడైతే మనం ఇన్క్లూజివ్ సొసైటీ గురించి మాట్లాడుకుంటున్నామో, ఇన్క్లూజివ్ పాలసీస్ గురించి మాట్లాడుకుంటున్నామో, పాలసీస్ని అధ్యయనం చేయడాని గురించి మనం చర్చిస్తున్నామో అప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన 4 లక్ష్యాలు ఇన్క్లూజన్కి ఏమిటంటే స్వేచ్ఛ, ఫ్రీడమ్, సమానత్వం, ఈక్వాలిటీ, ప్రజాస్వామ్యం, డెమోక్రసీ అండ్ రికగ్నిషన్ లేదా గుర్తింపు. ఈ 4 లక్ష్యాల కోసం మన దేశం కృషి చేస్తుంది. ఆ రకంగా ఏ ఇన్క్లూజివ్ సొసైటీ అయినా కృషి చెయ్యాలి, చేస్తున్నాయి కూడా. రైట్ మేడం. ఇప్పుడు ఇంక్లూజివ్ సొసైటీ దీనికోసము ప్రభుత్వం తీసుకొస్తున్న పథకాలు కానీ, కార్యక్రమాలు కానీ, ముఖ్యంగా ఈ గురుకుల అభ్యర్థులు ఏ అంశాలను, ఏ పథకాలను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందంటారు? 1970s తర్వాత మనం ఒక చేంజ్ చూస్తామండి గవర్నమెంట్ పాలసీస్లో. మనకు 1947లో స్వతంత్రం వచ్చింది, కానీ 1950 నుంచి 1970 వరకు అనుకున్న ఒక 20 ఏళ్ల పీరియడ్లో దేశ ఆర్థికాభివృద్ధి ఇట్లాంటి అంశాల పట్ల ఎక్కువ మొగ్గు చూపించారు, దాని గురించి చర్చించారు. అయితే 1970s నుంచి మనం ఎట్లా అర్థం చేసుకోవడం మొదలుపెట్టామంటే ఇన్క్లూజన్ లేకపోతే దేశాభివృద్ధి కుంటుపడుతుంది అని మనం చాలా ప్రగాఢంగా విశ్వసించడం మొదలుపెట్టాం. అంచేత ఇన్క్లూజివ్ పాలసీకి సంబంధించిన గోల్స్ను దృష్టిలో పెట్టుకొని మన ప్రభుత్వం రకరకాల కార్యక్రమాలను చేపట్టింది. అయితే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో గురుకుల ఎగ్జామినేషన్కి వెళ్తున్న అభ్యర్థి ఒక్కసారిగా ఎన్నో వందల కొద్ది స్కీమ్స్ ఉన్నాయి. వాటన్నిటిని చదువుతాం, కానీ గుర్తు పెట్టుకోవాలంటే వాటిని ఒక ఫార్మాట్లోకి మార్చుకోవాలి. ఒక్కసారి ఈ ఫార్మాట్ ఎట్లా చేసుకోవచ్చో చూద్దాం. ఉదాహరణకి స్వేచ్ఛ అనేది ఇన్క్లూజివ్ పాలసీకి సంబంధించిన లక్ష్యాలలో ఒకటి. స్వేచ్ఛకు సంబంధించి మనకు రకరకాల స్కీమ్స్ ఉన్నాయి.
ఉదాహరణకి ఈక్వల్ ఆపర్చునిటీస్ కాన్స్టిట్యూషన్లో చెప్పిన ఆర్టికల్ 14, 15, 16 నుంచి మొదలు పెట్టుకొని ఈక్వల్ వేజెస్ ఈక్వల్ వర్క్కి ఇవ్వాలి, లేకపోతే ఈక్వల్ రెమ్యూనరేషన్ యాక్ట్ ఉంది, లేదా పనిని ఏ రకంగా మనం గుర్తిస్తాం, దానికి ఎంత వేతనం చెల్లించాలి, లేదా ఎసెన్షియల్ కమాడిటీస్ ఉన్నాయి అవి అందరికీ ఎట్లా అందుబాటులోకి ఉండాలి, ఇవన్నీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీకి సంబంధించిన పథకాలు. అట్లాగే డిస్క్రిమినేషన్కి వ్యతిరేకంగా కూడా మనకు రకరకాల చట్టాలు పథకాలు ఉన్నాయి. యాంటీ డిస్క్రిమినేషన్ స్కీమ్స్ అనే పేట చెప్పుకోవచ్చు. ఉదాహరణకి మొట్టమొదటి కేసు ఒకటి నర్గిష్ మీర్జా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో ఒక ఎయిర్ హోస్టెస్ మగ ఎయిర్ హోస్టెస్కి వ్యతిరేకంగా కొన్ని ప్రివిలేజెస్ ఇవ్వకపోతే ఆవిడ కేసు వేశారు. అప్పటి నుంచి జెండర్ ఆధారంగా డిస్క్రిమినేషన్ చూపించడానికి వీల్లేదు అని మనం చట్టాలను చేసుకున్నాం. అదేవిధంగా సోషల్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన పథకాలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి షెడ్యూల్డ్ కాస్ట్ లేకపోతే బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎడ్యుకేషనల్లీ, కల్చరల్లీ, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి, వీళ్ళ అభ్యున్నతి కోసం మనం ఏం చేస్తామంటే ప్రజలు ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ మనీ చెల్లించారో దాన్ని మనం ఇన్వెస్ట్ చేస్తాం. ఈ ఇన్వెస్ట్ చేయడానికి చర్యలు తీసుకుంటాం, వాటిని యాక్టివేట్ చేస్తాం. అట్లాగే సర్వశిక్షా అభియాన్ లాంటి ప్రోగ్రాం ఉంది, ఎడ్యుకేషన్కి సంబంధించింది. ప్రతి వ్యక్తికి హెల్త్ అండ్ శానిటేషను అవసరం, అందుకని దీనికి సంబంధించిన పథకాలు కూడా మనకు చాలా ఉన్నాయి. ఉదాహరణకి ప్రతి గ్రామ స్థాయిలో మనకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మనం ఏర్పాటు చేసుకోవాలి, వాళ్ళ ఉన్నాయి కూడా. అట్లాగే స్త్రీలు ఒక ఎక్స్క్లూడెడ్ కమ్యూనిటీగా అనుకుంటే కనుక స్త్రీకి సంబంధించిన అతి చిన్న అంశం, ఉదాహరణకి మన రాష్ట్రంలో అమ్మ ఒడి అనే ఒక స్కీమ్ ఉంది, ప్రెగ్నెంట్ ఉమెన్కి సంబంధించిన స్కీమ్ ఇది. అట్లాగే స్త్రీలు ఒకవేళ ఒంటరి మహిళలు అయితే కనుక వాళ్ళకి కావాల్సిన ఒక సహాయాన్ని అందచేయడం కూడా మన రాష్ట్రంలో ఉంది. ఒంటరి మహిళల కోసం సహాయాన్ని అందచేయడం మన రాష్ట్రం ప్రారంభించింది. అట్లాగే ఎడ్యుకేషన్లోకి మళ్ళీ ఒకసారి వద్దాం. జెండర్ సెన్సిటైజేషన్ అనే కోర్సుని కళాశాల స్థాయిలో ప్రారంభించి ఖచ్చితంగా అందరూ చదవాలి అని మనం నిర్ణయం తీసుకున్నాం. ఇది మన స్టేట్లో మాత్రమే జరిగింది. అదేవిధంగా మొబిలిటీకి సంబంధించిన, ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించిన అంశాలు అనుకున్నాం. ఉదాహరణకి డిసబిలిటీతో బాధపడుతున్న వాళ్ళు వాళ్ళ మొబిలిటీ కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ తిప్పలు పడుతూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళ కోసం నేషనల్ లెవెల్లో మనకు సుగమ్య యాక్సెసిబుల్ ఇండియా లేకపోతే సుగమ్య అభియాన్ ఉంది. ఇవన్నీ కూడా వ్యక్తులకి స్వేచ్ఛను ఏర్పాటు చేయడానికి తీసుకున్న రకరకాల చర్యలు. యాక్సెస్కి సంబంధించిన అంశం మరొకటి ఉంది. ఉదాహరణకి ఇవాళ మనం డిజిటల్ ఇండియా అనే దాని గురించి చెప్పుకుంటున్నాం. యాక్సెస్ అనేది ప్రతి వ్యక్తికి ఉండాలి. దేనికి యాక్సెస్? కమ్యూనికేషన్కి ఉండాలి, లేకపోతే ఆపర్చునిటీస్ తెలియాలి. సో మన డిజిటలైజేషన్ ఏదైతే ఉందో, డిజిటల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, కమ్యూనికేషన్స్ ఇవాళ ప్రతి వాళ్ళకి కూడా అందుబాటులోకి వస్తుంది. ఇవన్నీ ఫ్రీడమ్ అనే గోల్ కోసం మన ప్రభుత్వం కేంద్ర స్థాయిలో కానివ్వండి, రాష్ట్ర స్థాయిలో కానీ చేపట్టిన రకరకాల స్కీమ్స్. అట్లాగే రెండవ లక్ష్యం చూద్దాం, ఈక్వాలిటీ. ఎప్పుడైతే మనం సమానత్వం అనే లక్ష్యాన్ని గురించి చెప్పుకుంటామో, మనం మన దేశంలో అటు కేంద్ర స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఏం చేసామంటే మినిమం ఇన్కమ్ లేకపోతే మినిమం ఆపర్చునిటీస్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, వీటికి సంబంధించిన అంశాలని, అట్లాగే ఏదో ఒక గ్రూప్ కోసం ప్రత్యేకంగా విశిష్టమైన అధికారాలను ఏర్పాటు చేయడం కానీ, లేకపోతే యాంటీ పావర్టీ ప్రోగ్రామ్స్, పావర్టీ అలివియేషన్ ప్రోగ్రామ్స్ను కానీ మనం చేపట్టాం. ఉదాహరణకి మహాత్మా గాంధీ నేషనల్ రోజ్గార్ యోజన ఒకటి ఉంది, ఇంతకుముందే జవహర్ రోజ్గార్ యోజన, లేకపోతే ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్. ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే ప్రతి వ్యక్తికి కూడా సంవత్సరంలో కొన్నాళ్ల పాటు ఉపాధి దొరకడానికి అవకాశాన్ని ఏర్పాటు చేస్తాయి. ఉపాధి హామీ పథకం, ఉపాధి హామీ పథకాలు. మహాత్మా గాంధీ నేషనల్ రోజ్గార్ యోజనలో అది లీగల్ ఎంటైటిల్మెంట్ కూడా. సంవత్సరంలో కనీసం 100 రోజులైనా సరే ఒక వ్యక్తికి ఉపాధి దొరకాలి. ఇన్ కేసు ఉపాధి దొరక్కపోతే కనుక అతనికి ఒక రకమైన పరిహారాన్ని చెల్లించాల్సిన అవసరం కూడా ప్రభుత్వం పైన ఉంది అని మనం యాక్సెప్ట్ చేస్తాం. అదేవిధంగా ల్యాండ్ రిఫార్మ్స్, భూ సంస్కరణలు, కొంతమందికి 100 కొద్ది ఎకరాలు, కొంతమందికి అసలు ఏమి పొలం లేకుండా ఉండడానికి కూడా మన దేశంలో యాక్సెప్ట్ చేయలేరు. ల్యాండ్ రిఫార్మ్స్కి సంబంధించిన రకరకాల లెజిస్లేషన్స్ కానివ్వండి, ట్రైబ్యునల్స్ ఏర్పాటు కావడం కానివ్వండి, లేకపోతే మిగులు భూమిని పంపిణీ చేయడం కానీ, ఇవన్నీ కూడా ఈక్వాలిటీని అసర్టైన్ చేయడానికి తీసుకున్న వేర్వేరు ప్రోగ్రామ్స్. ఇంకా అతి ప్రధానమైన లక్ష్యం ఒకటి ఉంది, డెమోక్రసీ, ప్రజాస్వామ్యానికి సంబంధించింది. ప్రజాస్వామ్యానికి సంబంధించిన దాంట్లో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ గురించి చెప్పుకుంటామండి.
అంటే ఏ వర్గం వాళ్ళని కూడా వదిలివేయకుండా మనం బడ్జెట్ని రూపొందించినప్పుడు కానీ, లేకపోతే ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు కానీ, విత్తపరమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు కానీ అందరినీ దృష్టిలో పెట్టుకుంటాం. అదేవిధంగా ఏదైనా సంస్థ ఉందనుకోండి, స్త్రీలు కాబట్టి వాళ్ళు బోర్డు రూమ్లోకి రావడానికి వీల్లేదు, వాళ్ళు సీఈఓలుగా కావడానికి వీల్లేదు, లేకపోతే వికలాంగులు కాబట్టి, లేకపోతే దివ్యాంగులు కాబట్టి వాళ్ళకి అవకాశం లేదు, ఇది కూడా అనడానికి వీలు లేదు. మనం అందరినీ సమానంగా అన్ని రకాల హోదాలు కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానీ కావాల్సిన అవకాశాలని మనం ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా మనకు యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్స్ ఉన్నాయి, ఆధార్. ఈ ఇన్క్లూజన్ అన్న పదాన్ని మనం ఇవాళ వాడుతున్నాం. ఇప్పుడు డిజిటల్ ఇండియా గురించి అనుకుంటున్నాము. ఇవాళ మన దేశంలో ఉన్న ప్రజలందరికీ సంబంధించిన లేదా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ సంబంధించిన డేటాబేస్ తయారు చేయడానికి విస్తృతంగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అంటే ఇక్కడ వ్యక్తి కులాన్ని బట్టో లేకపోతే వర్గాన్ని బట్టో జెండర్ని బట్టో వాళ్ళని మనం ఎక్స్క్లూడ్ చేయడం లేదు. ఈ ఇన్క్లూజన్లో వీళ్ళందరూ కూడా భాగంలోకే వస్తారు. ఒకవేళ ఏదైనా రీసెర్చ్ చేయాలనుకోండి, వాళ్ళకి అవకాశాలను ఏర్పాటు చేస్తున్నాం. ఉదాహరణకి మనం మైనారిటీస్ని తీసుకుంటే కనుక ఎంఫిల్ పిహెచ్డి లెవెల్ వరకు కూడా మైనారిటీ సమూహాల వాళ్ళు ఆర్థికంగా వెనకబడి ఉంటే కనుక రీసెర్చ్ చేయడానికి ప్రభుత్వం సహాయాన్ని అందజేస్తుంది. మెయిన్ స్ట్రీమింగ్ అన్న పదాన్ని కూడా మనం, జీవన స్రవంతి అన్న పదాన్ని కూడా మనం ఈ కాంటెక్స్లో చెప్పుకోవాలి. మెయిన్ స్ట్రీమ్లోకి ఏ వ్యక్తి కూడా చేరకుండా ఉండడానికి వీలు లేదు అన్న విధానంలో మనం మన పథకాల్ని రూపొందించాం. ఇక రికగ్నిషన్ అనేది మరొక లక్ష్యం ఇన్క్లూజివ్ పాలసీకి సంబంధించినంత వరకు. ఇవన్నీ కూడా మనం ప్రజాస్వామ్యం కానీ, లేకపోతే స్వేచ్ఛ కానీ, లేకపోతే ఫ్రీడమ్ కానీ మనకు బోల్డెన్ చట్టాలు ఉన్నాయి. అయితే అవేర్నెస్ లేకపోతే వ్యక్తుల్ని మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంక్లూజన్ అనేది వ్యక్తి స్థాయి నుంచి లేదా గ్రామ స్థాయి నుంచి, గ్రాస్ రూట్స్ నుంచి, క్షేత్రస్థాయి నుంచి రావాలి. ఎక్కడో పైన పార్లమెంట్లోనో, న్యూఢిల్లీలోనో, లేకపోతే హైదరాబాద్లో విధానసభలో కూర్చునో చట్టాలు చేస్తేనో, లేకపోతే సెక్రటేరియట్లో ఇంప్లిమెంటేషన్ పాలసీలు తయారు చేస్తేనో రాదు. దానికోసం రికగ్నిషన్ అనే దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇది కూడా మనం చేసాం. ఉదాహరణకి మన దేశంలో ప్రజలే సావరీన్, సావరీనిటీ అనేది వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, ప్రజలకందరికీ ఇచ్చాం. అదేవిధంగా కొన్ని రకాల సెలబ్రేషన్స్ చేస్తాం. ఉదాహరణకి ఎక్స్క్లూడెడ్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించడం ద్వారా మనం ప్రజలందరిలో కూడా ఒక అవేర్నెస్ తీసుకొస్తున్నాం. ఇవాళ మన రాష్ట్రంలోనే అనుకుందాం, బతుకమ్మ పండుగ, లేకపోతే నాగోబా జాతర, లేదా సమ్మక్క సారక్క జాతర. సమ్మక్క సారక్క అనగానే ట్రైబల్ అట్మాస్ఫియర్ ఉన్న ఒక ప్రత్యేకమైన పండుగ. ఇవాళ మనం సమ్మక్క సారక్క జాతరకి ప్రాధాన్యతనివ్వడం ద్వారా ఏం చేస్తున్నాం అంటే ట్రైబల్ కమ్యూనిటీస్ని కూడా మనం ఇంక్లూడ్ చేస్తున్నాం. అదేవిధంగా హాలిడేస్ని ఇవ్వడం. ఉదాహరణకి ఇవాళ మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి సంబంధించిన జయంతిని హాలిడేగా మనం ప్రకటిస్తున్నాం. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే రాజ్యాంగ నిర్మాతల్లో అతి ప్రధానమైన పాత్ర అంబేద్కర్ చేశారు. ఎందుకంటే ఇవాళ షెడ్యూల్డ్ కాస్ట్ కానీ, లేకపోతే షెడ్యూల్ చేసిన ఏ అంశాలు అయితే ఉన్నాయో వాటిని అనుకుందాం. ఎడ్యుకేషన్ కానివ్వండి, మరొకటి కానివ్వండి, ఇవన్నీ మనం పొందుతున్నామంటే మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి థ్యాంక్స్ చెప్పాల్సిందే. ఆయన చెప్పకపోతే కనుక, ఆయన వారించకపోతే కనుక ఇవి మనకు కాన్స్టిట్యూషన్లోకి ఈ రకంగా వచ్చేవి కావు. అంచేత మనం ఆ సిచ్యుయేషన్ చెప్పడానికి హాలిడేస్ని డిక్లేర్ చేస్తాం. అట్లాగే వయోవృద్ధుల కోసం వయోశ్రేష్ఠ అని ఒక అవార్డుని ఇస్తున్నాం. అంటే ఇక్కడ ఒక్కొక్క సమూహానికి సంబంధించిన వివరాలు ప్రజలకందరికీ తెలియజేయడం కోసం మనం రికగ్నిషన్ అనే లక్ష్యం కోసం రకరకాల స్కీమ్స్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. అట్లాగే మల్టీ కల్చరలిజం మన దేశంలో ఉంది. బహుళ సంస్కృతులున్న దేశం అది. ఈ బహుళ సంస్కృతులను అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని మనం ఎన్నో చర్యలు తీసుకున్నాం. ఒక్కోసారి మనకి ఎంత చిన్నగా అనిపిస్తాయంటే ఇవి కూడా ఇన్క్లూజివ్ పాలసీనా అని అనిపిస్తుంది, కానీ అవి కూడా ఇన్క్లూజివ్ పాలసీనే. ఉదాహరణకి మీరు చూడండి, మన హాలిడేస్ లిస్టు చూద్దాం. ప్రతి సమూహానికి ప్రాధాన్యతనిచ్చేటట్టుగా మన సెలవుల లిస్టు ఉంటుంది. అంటే ఒక సమూహం వాళ్ళు చేసుకునే పండగ కానివ్వండి, లేకపోతే ఏదైనా ఒక ఫెస్టివిటీ కానీ, దాన్ని మనం గుర్తిస్తున్నామంటే మనం అందరినీ కూడా ఇంక్లూడ్ చేసుకుంటున్నామని అర్థం. ఈ రకంగా మనం రకరకాల స్కీమ్స్ని ఏర్పాటు చేసుకున్నాం. సో అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఈ లక్ష్యాలని ఆధారంగా చేసుకొని ఈ స్కీమ్స్ ఏ రకంగా ఉన్నాయి వాటిని గురించి ఒక్కసారి చదివితే అప్పుడు ఏమవుతుందంటే గుర్తుపెట్టుకోవడం ఈజీ అవుతుంది. పావర్టీ అలీవియేషన్ ప్రోగ్రామ్ అంటే ఫ్రీడమ్కి సంబంధించింది లేదా ఈక్వాలిటీకి సంబంధించింది. అదేవిధంగా రికగ్నిషన్ అంటే కనుక రకరకాల అవార్డులు, లేదా డెమోక్రసీ ప్రజాస్వామ్యానికి సంబంధించిన అంశాలంటే కనుక కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, ఇట్లా గుర్తుపెట్టుకోవడానికి అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. సో
సో ఇట్స్ కైండ్ ఆఫ్ మైండ్ మ్యాపింగ్ టెక్నిక్ అనుకోవచ్చు. రైట్ మేడం. ఇంక్లూజివ్ సొసైటీలో ఈక్వాలిటీ కూడా మీరు చెప్పారు, చాలా ఇంపార్టెంట్. అంటే పేదరికాన్ని తగ్గించాలి. ఆ పేదరికాన్ని తగ్గించడానికి ఎలాంటి పథకాలు, స్కీమ్స్ ఉన్నాయి, వాటిని అభ్యర్థులు ఏవేవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందంటారు? పేదరికం అనేది ఆర్థికపరమైన వనరులు, వాటి ఉపయోగితతో ముడిపడి ఉంది. పేదరికాన్ని మనం సాధారణంగా ఎట్లా చూస్తామంటే ఉపాధి అన్నదాంతో కలిపి చూస్తాం. అంచేత పావర్టీ అలివియేషన్ ప్రోగ్రామ్స్, ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్స్, వీటి రెండిటికి మన ప్రభుత్వాలు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండూ కూడా పెద్దపీట వేశాయి. మొట్టమొదట ఉపాధిని గురించి ప్రారంభిద్దాం. ఎంప్లాయ్మెంట్ గ్యారంటీకి సంబంధించిన స్కీమ్స్ మనం చాలా తీసుకున్నాం. ఉదాహరణకి నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనే ఒక చట్టాన్ని 2005 సంవత్సరంలో మనం చేశాం. దీని తర్వాత మనం మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్గా మళ్ళీ రీనేమ్ చేశాం. దీని ఫలితంగా ఏమైందంటే దేశంలో ఉపాధికి కొన్ని సెక్యూరిటీస్ ఏర్పడ్డాయి. లేబర్లా, సెక్యూరిటీలా, అట్లాగే రైట్ టు వర్క్ అనే ఇవి మూడు కూడా ప్రతి వ్యక్తికి అందుబాటులోకి వచ్చాయి. దీనికి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ప్రతి వ్యక్తికి కూడా జీవిక లైవ్లీహుడ్కి సంబంధించిన అవకాశాలని పెంచడం, లైవ్లీహుడ్కి సంబంధించిన సెక్యూరిటీ భద్రతని ఏర్పాటు చేయడం. అందులోనూ మనకు రూరల్ పావర్టీ చాలా ఎక్కువ. అంటే మన దేశంలో దాదాపుగా 78% ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. అంచేత రూరల్ పావర్టీ ఎక్కువ కాబట్టి రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి కనీసం 100 రోజులు జీవిక ఏర్పాటు చేయాలి, లైవ్లీహుడ్ని ఏర్పాటు చేయాలి ఒక ఫైనాన్షియల్ ఇయర్లో అన్న ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమాలు. అయితే ఇవి కేవలం 2005 సంవత్సరంలోనే ప్రారంభమైనవి కావు. అంతకంటే ముందు నుంచి కూడా మనకు చాలా ప్రోగ్రామ్సే ఉన్నాయి. ఇక్కడ ఈ 2005 సంవత్సరం నుంచి మనం ఏం చెప్పుకోవాలంటే డెమోక్రసీ ప్లస్ ఫ్రీడమ్ ప్లస్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్లస్ పావర్టీ ఎలివేషన్ ఈ 4 కలగలుపుకున్నట్టుగా మనం చేసాం. ఏం చేత అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. మనం ఇందాక చెప్పుకున్న మహాత్మా గాంధీ నేషనల్ రోజ్గార్ యోజన గ్రామ పంచాయతీ స్థాయిలో మనం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. అంటే గ్రామంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా గ్రామ పంచాయతీలో బేస్ లెవెల్లో ఉన్న ఒక సంస్థ గ్రామ సభ అనేది, గ్రామంలో ఉన్న ప్రతి వ్యక్తి, ఓటు వేసే హక్కు ఉన్న ప్రతి వ్యక్తి కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తాడు. ఇది ఒక చట్టబద్ధమైన హక్కును కూడా కలుగజేస్తుంది. దీంతో పాటుగా ఎంఎన్జిఆర్జీ దీంట్లో కేవలం వ్యక్తులకి జీవికని కల్పించడం, ఉపాధి కల్పించడం ఒకటే కాదు, దీని ఆధారంగా మొత్తం సమాజానికి కావాల్సిన పనులు కూడా మనం చేస్తున్నాం. ఎందుకంటే మొత్తం సమాజానికి సంబంధించిన కొన్ని ఆస్తులు ఉంటాయి. వీటిని మనం ఏం చేస్తామంటే అసెట్స్ అనే పేట పిలుస్తాం. ఇవి పబ్లిక్ అసెట్స్. ఈ పబ్లిక్ అసెట్స్ ఏవి అయితే ఉంటాయి, రోడ్లు వేయడం కావచ్చు, లేకపోతే చెరువుల పూడికి తీయడం కావచ్చు, లేకపోతే ఒక భవనాన్ని కట్టడం కావచ్చు, హెల్త్ సెంటర్ని కట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్స్ కింద అవుతుంది. అంటే వ్యక్తికి ప్లస్ సముదాయానికి కూడా వీటి వల్ల లాభం ఏర్పడుతుంది. వీటితో పాటుగా రూరల్ ఉమెన్ని ఎంపవర్మెంట్ అని అనుకుంటున్నాం. వాడు మనకు నేషనల్ పాలసీ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఉంది మనకు. ఉమెన్ ఎంపవర్మెంట్ ఎట్లా వస్తుంది? పావర్టీ పోతే వస్తుంది. పావర్టీ పోవాలంటే ఏం కావాలి? వాళ్ళకు ఉపాధి కావాలి. సో ఈ ఉపాధి హామీ పథకాలు ఎంపవరింగ్ రూరల్ ఉమెన్ కూడా పనికొస్తాయి. అట్లాగే గ్రామీణ ప్రాంతాల నుంచి నగర ప్రాంతాలకి వలస రావడానికి కూడా తగ్గిస్తుంది. వలస వస్తే ఏమవుతుందన్న క్వశ్చన్ మనకు వస్తుంది. 1970s మజుందార్ అనే ఆయన గ్రామీణ నగర పేదరికాన్ని, గ్రామీణ నగర వలసని అధ్యయనం చేస్తూ ఏమంటారంటే గ్రామాల నుంచి పేదరికం వెల్లువలాగా నగరాల్లోకి ప్రవహిస్తుంది అని అంటారు. ఎందుకంటే అక్కడ అన్స్కిల్డ్ లేబరర్స్, ఇక్కడ కూడా వాళ్లకు ఏ రకమైన పని దొరకదు. చేత పేదరికం అట్లాగే కొనసాగుతూ ఉంటుంది. దానికి యాడ్ అయ్యే సమస్యలు మురికివాడ లాంటివి ఏర్పడతాయి. దీన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. అట్లాగే సోషల్ ఈక్విటీ అనేదాన్ని మనం ఎక్కువ చేస్తాం. అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఏర్పాటు చేసే పథకాలు, ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్కీమ్స్ ఉపాధిని ఏర్పాటు చేస్తాయి. దీంతో పావర్టీ తగ్గుతుంది. మనం ఒకసారి ఒక లిస్టు చూసుకుంటే, ఎందుకంటే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో క్వశ్చన్స్ ఒక్కోసారి ఎంప్లాయ్మెంట్ జనరేటింగ్ స్కీమ్స్ ఏవి అన్న దృష్టిలో క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఒకసారి చూద్దాం. నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ అనేది 1980లోనే ప్రారంభించి 89 దాకా కొనసాగింది. అట్లాగే రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ RLEGP అనేది ఇది 83 నుంచి 89 దాకా కొనసాగింది. జవహర్ రోజ్గార్ యోజన ఇది 89 నుంచి 99 వరకు కొనసాగింది. ఎంప్లాయ్మెంట్ అష్యూరెన్స్ స్కీమ్ అనేది 93 నుంచి 99 వరకు కొనసాగింది. అట్లాగే జవహర్ గ్రామ్ సమృద్ధి యోజన అనేది 99 నుంచి 2002 వరకు కొనసాగింది.
సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన అనేది 2001 నుంచి కొనసాగుతూ ఉంది. నేషనల్ ప్రోగ్రామ్ ఫుడ్ ఫర్ వర్క్ అనేది 2004లో ప్రారంభమైంది, కొనసాగుతోంది. దీంట్లో కొన్ని కార్యక్రమాలని మర్జ్ చేసి విలీనం చేసి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కిందకి 2006 సంవత్సరంలో మార్చారు. సో ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇన్క్లూజివ్ పాలసీస్లో కొన్ని. ఇంకా పావర్టీకి సంబంధించిన అంశాలకు వద్దాం. ఉపాధి ఒక్కటే పేదరికాన్ని తగ్గించేది కాదు. పేదరికాన్ని తగ్గించాలంటే మరికొన్ని అంశాలు కూడా కావాలి. ఉపాధి ఉంటుంది, కానీ వేతనాలలో వ్యత్యాసం ఉందనుకోండి. ఉదాహరణగా మగవాళ్ళు చేసే పనికి పని ఒకటే అయినప్పటికీ కూడా మగవాళ్ళు చేస్తే ఆ పనికి ఎక్కువ వేతనం, ఆడవాళ్ళు చేస్తే తక్కువ వేతనం. లేదా వయస్సులో పెద్దవాళ్ళని పెట్టుకుంటే ఎక్కువ వేతనం చెల్లించాల్సి వస్తుంది, అసలు వేతనం చెల్లించాల్సి వస్తుందని చెప్పి పిల్లల్ని పనిలో పెట్టుకోవడం, ఇవన్నీ కూడా మన దేశంలో కొనసాగుతూ ఉన్నాయి. ఇంకా అంచేత మనం ఎప్పుడైతే పేదరికాన్ని తగ్గించడం అనుకుంటామో, పేదరికానికి ఎందుకు ఇంపార్టెన్స్ అంటే ఇన్క్లూజన్ అనే మాట కంటే ముందు ఎక్స్క్లూజన్ అనుకున్నాం ఇందాకనే మనం. సోషల్ ఎక్స్క్లూజన్ని అమర్త్యశీలం లాంటి వాళ్ళు పేదరికం ఫలితంగా వచ్చే రకరకాల మినహాయింపులు అని నిర్వచనం చెప్తారు. కాబట్టి పేదరికం ఒక బేస్ లెవెల్ క్రైటీరియన్ అవుతుంది. అంచేత పేదరికాన్ని తగ్గించే పాలసీస్ అన్నీ కూడా సోషల్ ఇన్క్లూజివ్ పాలసీస్లో చాలా ప్రధానమైనవి. ఈ పావర్టీ అలీవియేషన్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం బ్రాడ్గా 5 సమూహాలుగా వర్గీకరించి గుర్తుపెట్టుకోవచ్చు. మనం ఇందాకనే అనుకున్నాం, మన కన్వీనియన్స్ కోసం ముఖ్యంగా పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈ రకంగా మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోగలం అనుకుంటాం. అందుకోసం మన సౌలభ్యం కోసం మనం 5 రకాలుగా వాటిని డివైడ్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు. మొట్టమొదటిది వేతనం లభించే ఉపాధిని ఏర్పాటు చేసే ప్రోగ్రామ్స్, వేజ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్ అంటాం. ఇందాక మనం చెప్పుకున్న మహాత్మా గాంధీ రోజ్గార్ యోజన దానికి సంబంధించింది. అట్లాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్, ఇవాళ మనం స్టార్టప్ల గురించి మాట్లాడుతున్నాం. అట్లాగే స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్యాలను పెంచుకోవడం గురించి కూడా మాట్లాడుతున్నాం. ఇవన్నీ కూడా ఎవరి దగ్గరనో పనిచేయడం కాదు, మనంతటా మనమే మనం నేర్చుకున్న నైపుణ్యాల ఆధారంగా స్వయం ఉపాధి కోసం మనం ఏర్పాటు చేసుకోవచ్చు. లేదా మైక్రో ఫైనాన్స్ అనేది కూడా మనం బాగా ప్రచారంలో ఉన్నదే. ఇది పొదుపు లక్ష్మి కానివ్వండి, లేకపోతే ఇంక పేర్లు ఏవైనా సరే మైక్రో ఫైనాన్స్ ప్రోగ్రామ్స్ మనకు ఉన్నాయి. ఈ మైక్రో ఫైనాన్స్లో కూడా మనం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి ప్రాధాన్యతనిస్తున్నాం. అదేవిధంగా ఫుడ్ సెక్యూరిటీ ప్రోగ్రామ్ అనేది కూడా ఉంది. ఇవాళ మనం సింగిల్ ఉమెన్కి ఇచ్చే ఆసరా కానీ, లేకపోతే వయోవృద్ధులకు ఇచ్చే ఆసరా కానీ, లేకపోతే మన రాష్ట్రంలో 5 రూపాయలకి భోజనం పెట్టే ప్రోగ్రాం కానీ, ఇవన్నీ కూడా ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించిన ప్రోగ్రామ్స్. ఇవి కూడా పావర్టీ అలివియేషన్ ప్రోగ్రామ్సే. నెక్స్ట్ వచ్చేవి సోషల్ సెక్యూరిటీ ప్రోగ్రామ్స్. ఇవాళ ప్రధానమంత్రి జనధన్ యోజన అనేది ఉంది. అట్లాగే ప్రైమ్ మినిస్టర్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా ఉంది. అంటే యూనియన్ లెవెల్లో 12 రూపాయలు మనం కడితే దానికి కొంత అమౌంట్ని మనకు ప్రభుత్వం ఇస్తుందంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ ప్రోగ్రామ్. ఇవి సోషల్ సెక్యూరిటీకి సంబంధించిన అంశాలు. లేదా మన ఇంట్లో పెళ్లి కావాల్సిన అమ్మాయి ఉంది, మన దగ్గర పెళ్లి చేయడానికి డబ్బు లేదు, మన రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి లేకపోతే షాదీ ముబారక్ లాంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అంటే ఆర్థికపరమైన సహాయాన్ని మనం అక్కడ చేస్తున్నాం. అదేవిధంగా నగర ప్రాంతాల్లో కూడా పేదరికం ఉంది. నగర ప్రాంతాల్లో పేదరికాన్ని తగ్గించడానికి కూడా మనం ఎన్నో చర్యల్ని చేపట్టాం. అర్బన్ పావర్టీ అలివియేషన్ ప్రోగ్రామ్స్ కూడా మనకు ఉన్నాయి. బీపీఎల్, బిలో పావర్టీ లైన్ అనే ఒక క్రైటీరియన్ ఆధారంగా మనం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఇవ్వడం కానీ, లేకపోతే రకరకాల అంశాలని మనం అంటే అర్బన్ పూర్ పీపుల్ కోసం చేపట్టడం కానీ, దానికి ఇళ్ళు కట్టించడం లాంటివి, ఇవన్నీ కూడా పావర్టీ అలివియేషన్ ప్రోగ్రామ్స్. సో మనం ఎప్పుడైతే అభ్యర్థి ఎవరైతే పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్నారో ఆ అభ్యర్థి రకరకాల ప్రోగ్రామ్స్ని ఈ 5 రకాల సంవర్గాల్లోకి కుదించుకొని గుర్తుపెట్టుకుంటే పరీక్ష రాయడం కూడా చాలా ఈజీ అవుతుంది. రైట్ మేడం. దీంతోపాటు వయోవృద్ధులు, ముస్లిం మైనారిటీస్ వీళ్ళ గురించి కూడా ఒక 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అభ్యర్థులు ముఖ్యంగా ఏ పథకాలను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందంటారు వయోవృద్ధులు అలాగే మైనారిటీలకు సంబంధించి? వయోవృద్ధులు కూడా ఒక ఎక్స్క్లూడెడ్ గ్రూప్ అండి. అయితే వయోవృద్ధులకి సంబంధించిన కొన్ని ప్రోగ్రామ్స్ ఇందాకనే మనకున్నాం, వయోశ్రేష్ఠులు అంటే అవార్డ్స్ కానీ అట్లాంటివి కానీ. అయితే ఈ అవార్డ్స్ వీటిని గుర్తుపెట్టుకోవాలంటే బేస్గా ఒకటి ఏంటంటే నేషనల్ స్కీమ్ ఒకటి ఉంది, నేషనల్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్ అని ఉంది, NOAP అని అంటాం. వేర్వేరు రాష్ట్రాలలో వేర్వేరు పేర్లతో ఈ స్కీము అమలుపరచబడుతుంది. ఉదాహరణకి మన రాష్ట్రంలో ఆసరా అనే పేరుతో అమలుపరచబడుతుంది. అంటే ఒక్కసారి ఈ స్కీమ్ని గురించి గుర్తుపెట్టుకుంటే కనుక
రాష్ట్రాలలో వాటికి సంబంధించిన పేర్లు ఏవి గుర్తుపెట్టుకుంటే ఈజీ అవుతుంది. ఈ స్కీమ్ని 1995 సంవత్సరంలో ప్రారంభించారు. ఈ స్కీమ్ ఏంటంటే 60 ఏళ్ళు దాటిన వయోవృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు అసలు ఏ రకమైన మీన్స్ ఆఫ్ సబ్సిస్టెన్స్ లేకపోతే కనుక ప్రభుత్వం ఆసరాన్ని అందించే ఉద్దేశంతో ఈ ఏర్పాటు అయ్యింది. ఇవాళ మనకు చాలామంది వయోవృద్ధులు ఉన్నారు, వాళ్ళకి ఉపాధి కూడా లేదు. అంటే ఇక్కడ ప్రధానమైన అంశాలు ఏంటంటే ఉదాహరణకి ఆసరా పైన ఆసరా పథకం ఎవరికి వర్తిస్తుందని క్వశ్చన్ వచ్చింది అనుకోండి. ఒక్కసారి నేషనల్ పెన్షన్ స్కీమ్ గుర్తుపెట్టుకుంటే మనం ఆసరా గురించి ప్రత్యేకంగా చదవకపోయినా కూడా నేషనల్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్ ఆధారంగా 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు అని మనం ఇమీడియట్గా ఆన్సర్ డిటెక్ట్ చేసే అవకాశం ఉంది. అట్లాగే విమెన్ కూడా మరొక ఎక్స్క్లూడెడ్ గ్రూపు. వయోవృద్ధులలో కానివ్వండి లేకపోతే మిగతా వాళ్ళలో కానీ కేంద్ర ప్రభుత్వం ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నాయి. ఉదాహరణకి రాష్ట్రీయ మహిళా కోష్ అనేది ఉంది, నేషనల్ క్రెడిట్ ఫండ్ అనేది ఉంది. దీన్ని 1993లో ప్రారంభించారు. వేరు రాష్ట్రాలలో రకరకాల పేర్లతో ఇది అమల్లోకి ఉంది. అదేవిధంగా మదర్ అండ్ చైల్డ్ ట్రాకింగ్ సిస్టమ్ అనేది ఉంది. ఇందాక మనం అమ్మ ఒడి అని ప్రోగ్రామ్స్ చెప్పుకున్నాం. అట్లాగే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ వాటి గురించి కూడా చెప్పుకున్నాం. అట్లాగే రాజీవ్ గాంధీ స్కీమ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ అడోల్సెంట్ గర్ల్స్ ఉంది, సబలా అనే ప్రోగ్రామ్ గురించి చెప్పుకుంటాం. ఇది కూడా మా రాష్ట్రంలో కూడా అమల్లో ఉంది. సో ఇట్లాగా కొన్ని ప్రధానమైన ప్రోగ్రామ్స్ని గుర్తుపెట్టుకుంటే ఈజీగా రాయొచ్చు. ఇక మైనారిటీస్ దగ్గరికి వస్తే కనుక మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ 15 పాయింట్స్ ఉన్నాయి. వీటితో పాటుగా మనం ఇంకో అంశాన్ని ఏం గుర్తుపెట్టుకోవచ్చు అంటే అసలు మైనారిటీ వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం చేపట్టిన అంశాలని మనం ఏ రకంగా గుర్తుపెట్టుకోవాలి. స్టూడెంట్ ఏం చేయొచ్చు అంటే 2 భాగాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి ఎడ్యుకేషన్ సపోర్ట్, స్కాలర్షిప్స్ ఇవ్వడం కానీ లేకపోతే హాస్టల్స్ని ఏర్పాటు చేయడం కానీ పుస్తకాలు ఇవ్వడం కానీ లేకపోతే ఆర్థిక సహాయాన్ని చేయడం కానీ లేకపోతే ఫ్రీ కోచింగ్ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ సపోర్ట్కి సంబంధించిన అంశాలు. రెండవది ఎంప్లాయ్మెంట్ సపోర్ట్ అనే ఒక సంవర్గం కింద చేసుకోవచ్చు. స్కిల్ డెవలప్మెంట్ కానీ లైవ్లీహుడ్కి సంబంధించిన అంశాలు కానీ దీంట్లోకి వస్తాయి. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్స్ కూడా దీంట్లోకి వస్తాయి. మూడవది ఇన్ఫ్రాస్ట్రక్చరల్ సపోర్ట్కి సంబంధించినవి. దీంట్లో వేరు సెక్టర్స్ మల్టీ సెక్టరల్ డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ అనేవి ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్స్ గుర్తుపెట్టుకుంటే మనకు ఈజీగా అవుతుంది. రైట్ మేడం, మనము జెండర్ బడ్జెటింగ్ గురించి చర్చించుకునే ముందు ఒక కాలర్ ఉన్నారు మేడం, ఆయన తీసుకుందాం. హలో, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పి మీ ప్రశ్నను స్పష్టంగా అడగండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, అడగండి మేడం, ప్రశ్న అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్. సమానా ఇక్కడ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండి మ్యామ్. మేడం, హౌ మెనీ మార్క్స్ కెన్ వి ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్ టాపిక్ మ్యామ్? దీనికి యాక్చువల్గా 150 మార్కులలో 50 మార్కులు ఉన్నాయమ్మా. ఇది మీరు కొంచెం బాగా చదివితే ఈ 50కి 50 కూడా స్కోర్ చేసుకోవచ్చు. ఫ్రమ్ సోషల్ ఎక్స్క్లూజన్ మ్యామ్. ఇప్పుడు సోషల్ ఎక్స్క్లూజన్ అనేది ఒక యూనిట్గా ఇచ్చారు కానీ అది ఇట్ సబ్సమ్స్ వేరియస్ టాపిక్స్ అమ్మా. సోషల్ ఎక్స్క్లూజన్ అనేది ఈ పార్టీకి బేస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు కరెంట్ అఫైర్స్లో సోషల్ ఎక్స్క్లూజన్కి సంబంధించిన అంశాలు చదువుతారు. అట్లాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్, పొలిటికల్ సిస్టమ్, గవర్నెన్స్లో కూడా సోషల్ ఎక్స్క్లూజన్కి సంబంధించిన అంశాలు చదువుతారు. సోషల్ ఎక్స్క్లూజన్ ఆల్రెడీ మనకు ప్రత్యేకమైన టాపిక్ ఉంది. అట్లాగే ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ స్టేట్ అని కూడా మీకు ఒక టాపిక్ ఉంది. దీంట్లో కూడా సోషల్ ఎక్స్క్లూజన్కి సంబంధించిన అంశాలు చదువుతారు. ఒక హిస్టారికల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మాత్రం ఒక 80% దాకా సోషల్ ఎక్స్క్లూజన్కి సంబంధించిన అంశాలు చదువుతారు. అంచేతనే మీరు బాగా చదివితే కనుక 50 మార్కులు ఏవైతే ఉన్నాయో ఈ యూనిట్, ఒక యూనిటే కాదు, ఈ పార్ట్కి ఏ మార్కులు అయితే ఉన్నాయో అవి మొత్తం మీరు స్కోర్ చేసుకోవడానికి మంచి అవకాశం ఏర్పడుతుంది. రైట్ మేడం, జెండర్ బడ్జెటింగ్ గురించి కూడా చెప్పండి మేడం. దాని గురించి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉన్నాయి? మరొక కాలర్ ఉన్నారు మేడం, సారీ. హలో, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పి మీ ప్రశ్న స్పష్టంగా అడగండి. నమస్కారం అండి, నా పేరు రమేష్, నేను నిజామాబాద్ నుండి కాల్ చేస్తున్నానండి. చెప్పండి మేడం, మీ ప్రశ్న అడగండి. సార్ నాది హిందీ సబ్జెక్ట్, నాది హిందీ అండి. అయితే ఇప్పుడు సోషల్ ఎక్స్క్లూజివ్ ఉంది కదండి, ఇది హిందీలో తెలుగులో ఉంది కదా, అయితే హిందీలో మెటీరియల్ ఏమైనా అవైలబుల్ ఉందా అని చెప్పేసి కాల్ చేశానండి. సోషల్ ఎక్స్క్లూజివ్ హిందీలో అంటే ఒకటమ్మా, ఇప్పుడు హిందీలో ప్రత్యేకంగా తయారు చేసిన మెటీరియల్ అయితే నేను చూడలేదు. కానీ మీరు ఎప్పుడైతే ఇప్పుడు హిందీ న్యూస్ పేపర్స్ ఉంటాయి, ఎందుకంటే చాలా అంశాలు కరెంట్ అఫైర్స్లోకి ఉండేవి ఇవన్నీ కూడా.
హిందీ మిలాప్ లాంటి న్యూస్ పేపర్స్ ఉన్నాయి. వీటిల్లో ఒకసారి మీరు చదువుతూ ఉంటే చాలా వరకు ఇన్ఫర్మేషన్ మీకు హిందీలో కూడా దొరికే అవకాశం ఉంది. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. హలో, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పి మీ ప్రశ్న అడగండి. నా పేరు వెంకటేష్, గద్వాల నుంచి మేడం. వెంకటేష్ గారు, మీ ప్రశ్న అడగండి. మేడం, దీంట్లో సోషల్ సామాజిక మినహాయింపులు లేదా వెలి అనేటువంటిది ఉంది. అయితే దీంట్లో లింగపరమైన హక్కులు, సమస్యలు, ఈ మిలిత విధానాలు అనేటువంటి దాని గురించి కొంచెం క్లారిటీగా చెప్పండి మేడం. అది ఇంకోటి వెలి అనేటువంటిది కూడా ఒకసారి దాని గురించి వివరించండి మేడం. సరిగా అర్థం కాలే మాకు అది. వేరే మేము ప్రైవేట్ బుక్స్ చదువుతున్నాం, దీనికి ప్రత్యేకమైనటువంటి బుక్స్ కానీ అవి కానీ ఎక్కడ అందుబాటులో లేవు మేడం. ఒకసారి వీటి గురించి క్లియర్గా చెప్పండి మేడం. తప్పకుండా. ఇప్పుడు వెలి అన్నది మన మామూలు కామన్ డే టు డే పార్లాన్స్లో ఇంకో అర్థంతో ఉపయోగిస్తామండి. అయితే ఇక్కడికి వచ్చేసరికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు కానీ, లేకపోతే మొత్తం సమాజం ఏ ఏ కార్యక్రమాలని చేస్తుందో, ఏ ఏ పనులు చేస్తుందో వాటిల్లో కొంతమంది వ్యక్తులని కులం, వర్గం లేదా జెండర్ వీటి ఆధారంగా వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి వీలు లేకుండా చేస్తే దాన్ని మనం వెలి లేదా సామాజిక మినహాయింపు అనే పేట పిలుస్తాం. ఈ మినహాయింపు ఎట్లా ఏర్పడుతుందంటే రెండు రకాలుగా. ఒకటి, మొత్తం సమాజంలో ఉన్న చాలామంది మెజారిటీ ఏం చేస్తారంటే మీరు ఈ వర్గానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి మీరు రావడానికి వీలు లేదు అని అడ్డుకుంటారు. ఉదాహరణకి స్త్రీలు కొన్ని రకాల ఉద్యోగాలు చేయకూడదనో, లేకపోతే షెడ్యూల్డ్ కులాల వారు ఈ పనులు చేయడానికి పనికిరారనో, లేకపోతే షెడ్యూల్డ్ ట్రైబ్స్ వాళ్ళు అడవుల్ని దాటి బయటికి రాకూడదనో, ఇట్లాంటివన్నీ కూడా మొత్తం సమాజం చేసేది. ఒక్కొక్కసారి వ్యక్తులే ఏం చేస్తారంటే వాళ్ళు పార్టిసిపేట్ చేయకుండా వాళ్ళే మినహాయింపుకు లోనవుతారు. దాన్ని మార్జినలైజేషన్ అనే పేట పిలుస్తాం. ఉదాహరణకి డ్రగ్ అడిక్ట్స్ కానీ, లేకపోతే నేరస్తులు కానీ, లేదా ఆల్కహాలిజం మత్తు పదార్థాలకి లేకపోతే మద్యపానానికి ఆ వ్యసనాలకి లోనైన వాళ్ళు కానీ వాళ్ళు అసలు ఏ రకంగా కూడా సమాజంలోని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చెయ్యరు. ఇది సోషల్ ఎక్స్క్లూజన్ అనే పదానికి మనం చెప్పుకునే అర్థం. రెనే లెనార్ అనే ఒక ఫ్రెంచ్ ప్రభుత్వ ఉద్యోగి ఈ పదాన్ని 1970 దశకంలో ఉపయోగించాడు. అప్పటి నుంచి కూడా ప్రపంచం మొత్తంలో దేశాలన్నీ కూడా సోషల్ ఎక్స్క్లూజన్ అన్న దాని గురించి మాట్లాడుతున్నాయి. వాళ్ళని కూడా మనతో పాటు ఎట్లా చేర్చుకోవాలి, ఇంక్లూడ్ చేసుకోవాలన్న దాని గురించి మనం రకరకాల పథకాలను చేపడుతున్నాం. ఇది కాన్సెప్చువల్ ఆస్పెక్ట్ అండి. రెండవది, జెండర్కి సంబంధించిన అంశాలకు వస్తే కనుక జెండర్ కేవలం ఉమెనే కానక్కర్లేదు. ఉదాహరణకి 1994 వరకు కూడా ట్రాన్స్జెండర్స్కి ఓటు హక్కు రాలేదు. అంటే ఇక్కడ కేవలం స్త్రీ పురుషుడు అన్న సంవర్గంలోకి చేరని కారణంగా మొత్తం దేశ ప్రజలకందరికీ కూడా అడల్ట్ ఫ్రాంచైజ్ అనేది వచ్చింది, సార్వజనీన వయోజన ఓటింగ్ హక్కు. కానీ వీళ్ళకి రాలేదు. ఇది మినహాయింపే. అంచేత జెండర్ అనేదాన్ని మనం లింగభేదము అని అర్థం చేసుకుంటాం. లింగభేదం ఆధారంగా అంటే మనం సమాజంలో మగవాళ్ళు ఏ రకంగా ఉండాలి, లేకపోతే ఆడవాళ్ళు ఏ రకంగా ఉండాలి అన్న ఉద్దేశంతో మనం నేర్పించిన అంశాల ఆధారంగా కొంతమందిని మినహాయిస్తే దాన్ని మనం జెండర్ ఎక్స్క్లూజన్ అనే పేట పిలుస్తాం. ఈ జెండర్ ఎక్స్క్లూజన్ని తగ్గించడం కోసం ఎన్నో రకాల చర్యలు చేపట్టాం. ఉదాహరణకి వర్క్ ప్లేస్లో మగవాళ్ళు ఆడవాళ్ళు పనిచేస్తుంటే కనుక స్త్రీల పని వేళలు ఏ రకంగా ఉండాలి. ఉదాహరణకి ఫ్యాక్టరీల చట్టం తీసుకుందాం. స్త్రీలను ఏ సమయంలో పని వేళల్ని నిర్ణయించవచ్చు అనేది చాలా క్లియర్గా ఆ చట్టంలో మనకుంది. ఉదాహరణకు అర్ధరాత్రి దాటిన తర్వాత స్త్రీలు పని చేయడం అన్నది అంగీకరించము అనేది. అదేవిధంగా మొత్తం ఉద్యోగాల్లో స్త్రీలకు అసలు ఉద్యోగాలు లేకుండా చేసే సందర్భాలు కూడా కొన్నాళ్ళు ఏర్పడ్డాయి మన దేశంలో. అంచేత ఉపాధులలో కనీసం 30% లేదా 33% ఉద్యోగాలు స్త్రీలకు కేటాయించాలి. ఇది ఒక స్కీమ్ జెండర్కి సంబంధించింది. ఇప్పుడు మనం దాని గురించి చెప్పుకోబోతున్నాం. మూడో అంశం, బడ్జెట్లో ఎవరైతే మినహాయింపుకు లోనయ్యారో జెండర్ ఆధారంగా దాన్ని కూడా మనం గణనలోకి తీసుకున్నాం. అయితే ఇది తీసుకోవడానికి చాలా కాలం పట్టింది. 2005 దాకా జెండర్ బడ్జెటింగ్ అనేది రాలేదు. జెండర్ బడ్జెటింగ్ని మొట్టమొదటిసారిగా 2005-06 బడ్జెట్ సెషన్లో ఇంట్రడ్యూస్ చేశారు. అయితే ఈ జెండర్ బడ్జెటింగ్ అన్నది ఏం చేస్తుందంటే మనం మొత్తం బడ్జెట్ జెండర్ బడ్జెటింగ్ గురించి తెలుసుకునే ముందు మరో కాలర్ ఉన్నారు మేడం. హలో, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పి మీ ప్రశ్నను స్పష్టంగా అడగండి. రైట్ మేడం, కాల్ కట్ అయింది. జెండర్ బడ్జెటింగ్ గురించి చెప్పండి.
జెండర్ బడ్జెటింగ్లో బడ్జెట్ ఎప్పుడైతే మనం ఏర్పాటు చేస్తామో ఫండ్స్ అలొకేషన్ ఉంటుందండి. వేరు గవర్నమెంట్ స్కీమ్స్కి మొత్తాన్ని మన ట్యాక్స్ పేయర్స్ అని ఏదైతే ఉంటుందో దాన్ని అలొకేట్ చేస్తారు. అయితే ఇక్కడ జెండర్ బడ్జెటింగ్లో ప్రధానమైన అంశాలు 2 ఉన్నాయి. ఒకటి ఏంటంటే మొత్తం 100% కంప్లీట్గా స్త్రీల కోసం కేటాయించబడే స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం 100% బడ్జెట్ని ప్రభుత్వం ఇవ్వడం. ఇందాక మనం అనుకున్న సబల లాంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని. అట్లాగే రెండవది, ఒకవేళ బడ్జెట్ అలొకేట్ చేస్తుంటే కనుక కనీసం 30% అయినా స్త్రీలు ఆ పథకాల ద్వారా లబ్ధి పొందాలి. అట్లాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ని అలొకేట్ చేయడం. ఈ 2 అంశాలు జెండర్ బడ్జెటింగ్లో ప్రధానమైన అంశాలు. మనం సంవత్సరానికి జెండర్ బడ్జెటింగ్ని పెంచుతూ ఉన్నాం. ముఖ్యంగా బడ్జెట్ అలొకేషన్ అవుట్లేని పెంచుతున్నాం. ఉదాహరణకు ఒకసారి మనం గత సంవత్సరం బడ్జెట్ని ఈ సంవత్సరం బడ్జెట్ని చూద్దామండి. 2016-17 సంవత్సరం బడ్జెట్లో మనం మొత్తం 96,331 కోట్లు జెండర్ బడ్జెటింగ్ కిందకి ఇచ్చాం. అయితే మనం దీన్ని పెంచాం. ఈసారి పెంచి 1,13,326 కోట్ల రూపాయలకి మనం పెంచాం. అంటే 18% మొత్తాన్ని స్త్రీలు వెనకబడి ఉన్నారు కాబట్టి స్త్రీలు కానీ లేకపోతే ట్రాన్స్జెండర్స్ కానీ ఇట్లాంటి సంవర్గాలు ఎవరైతే మినహాయింపుకి లోనయ్యారో వాళ్ళ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు లబ్ధి కలగడం కోసం మనం ఎక్కువ మొత్తాన్ని కేటాయించాం. ఈ చర్య ఏంటంటే మొత్తం ప్రజలకందరికీ కూడా మినహాయింపు లేకుండా చేరిక కోసం ఉద్దేశించింది. ఈ కాంటెక్స్ట్లో ఇంకొక అంశాన్ని కూడా చెప్పుకోవాలి. మనం డిజిటల్ ఇండియా అనే దాని గురించి చెప్తున్నాం. ఇవాళ మనం స్త్రీలు కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ కానివ్వండి, లేకపోతే జాబ్ ఆపర్చునిటీస్ కానివ్వండి, లేకపోతే ఆంట్రప్రెన్యూర్షిప్ ఆపర్చునిటీస్ కానీ అందుబాటులోకి రావాలంటే మనం వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసుకోవాలంటే డిజిటల్ కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా స్త్రీలకు అందుబాటులో ఉండాలి. దీనికోసం కూడా మనకు జెండర్ బడ్జెటింగ్లో కొంత మొత్తాన్ని మనం కేటాయించుకున్నాం. రైట్ మేడం, మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పి మీ ప్రశ్న స్పష్టంగా అడగండి. హలో, నా పేరు రాణి అండి. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం, మీ ప్రశ్న అడగండి. నేను క్రాఫ్ట్ టీచర్నండి. క్రాఫ్ట్ టీచర్ కూడా మీరు సంగీతం కూడా మ్యూజిక్ కూడా చెప్తున్నారు కదా, ఒక క్రాఫ్ట్ క్లాస్ కూడా ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నామండి. ఓకేనండి, తప్పకుండా మీ సూచనను పరిశీలిస్తాం. అవకాశం ఉంటే ఖచ్చితంగా ఆ ప్రోగ్రాం కూడా వచ్చే అవకాశం ఉంటుందండి. రైట్ మేడం, మనం ఇంతవరకు నేషనల్ వైజ్గా చూసాం. ముఖ్యంగా తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడింది, గురుకుల నోటిఫికేషన్ వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో దీనికి సంబంధించి ఎలాంటి పథకాలు ఉన్నాయి, స్త్రీలకు కానీ మైనారిటీలకు కానీ బిబాట్ పవర్టీ ఉన్న వాళ్ళకి కానీ, దీని గురించి కూడా చెప్పండి మేడం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది మనకు. తెలంగాణలో పథకాలు కార్యక్రమాల గురించి చెప్పండి. తప్పకుండా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ పథకాలని చేపట్టిందో మన కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ కూడా ఈ పథకాలన్నింటినీ అమలు పరచాల్సిందే, అమలు పరుస్తోంది కూడా. నిజానికి చాలా ఎఫెక్టివ్గా అమలు పరుస్తుందని కూడా చెప్పవచ్చు. దీనితో పాటుగా ఇతర కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి గ్రామీణ ప్రాంతాల్లో నీటిపారుదల లేకపోతే నీటి వసతి సౌకర్యం అనేది మన తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. అదే మిషన్ భగీరథ కానివ్వండి, లేకపోతే కాకతీయ కానివ్వండి. ఇది ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పెరగాలి అంటే నీటి వసతి పెరగాలి. సో నీటి వసతి పెరగడం కోసం మనం ప్రత్యేకమైన కార్యక్రమాన్ని చేపట్టాం. దీంతో పాటుగా అగ్రికల్చరల్ ల్యాండ్స్ని మనం కొనుక్కోవడానికి కూడా, ఉదాహరణకి మన దేశంలో ల్యాండ్ పర్చేజ్ ప్రోగ్రామ్ అన్న దాన్ని ప్రారంభించామండి. షెడ్యూల్డ్ కులాలకు సంబంధించిన వాళ్ళకి ల్యాండ్ను కొనుక్కోవడానికి కొంత ధన సహాయాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. దీంట్లో మనం జెండర్ని కూడా ఎంత ఇంపార్టెంట్గా తీసుకున్నామంటే, ఒకవేళ భూమి లేని స్త్రీలు ఉంటే కనుక వాళ్ళు కనీసం 3 ఎకరాల పొలం వరకు తీసుకోవడానికి కూడా మనం సహాయాన్ని అందజేస్తాం. కేవలం ఉపాధి ఒకటే కాదు, ఇతర అంశాలను కూడా మనము చేపట్టాం. ఉదాహరణకి కళ్యాణ లక్ష్మి, లేకపోతే షాదీ ముబారక్ కానీ, లేకపోతే ఒంటరి మహిళ ప్రోగ్రాం కానీ, లేదా అమ్మఒడి ప్రోగ్రాం కానీ, ఇవన్నీ కూడా ఉమెన్ రిలేటెడ్ స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్. ఇవి కాకుండా కొత్త రెసిడెన్షియల్ స్కూల్స్ని మనం అన్నిటినో ఏర్పాటు చేశాం. డిగ్రీ కాలేజెస్ని ఏర్పాటు చేశాం. ఇందాకనే మనం అనుకున్నాం జెండర్కి సంబంధించిన సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ని ప్రవేశపెట్టిన మొట్టమొదటి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రమే. వయోవృద్ధుల కోసం ఆసరా పెన్షన్స్ని కూడా మనం చాలా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దీంతో పాటుగా మనం హెల్త్ ఓరియంటెడ్ స్కీమ్స్ను కూడా ఎన్నో చేపట్టాం. ఇవి కాకుండా ప్రభుత్వ హాస్టళ్లలో ఉన్న పిల్లలకి ముఖ్యంగా హెల్త్ అండ్ హైజీన్ అన్న అంశంతో పాటుగా
వాళ్ళు భోజనం ఎట్లాంటివి చేస్తారు చిన్న అంశంగా కనపడుతుంది మనకు, కానీ అది కూడా చాలా ప్రధానమైన అంశంగా మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఉదాహరణకి మన రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం స్కీమ్ అని ఒకటి ప్రారంభించిందండి. హాస్టల్లో ఉండే పిల్లలకి సక్రమమైన భోజనాన్ని ఏర్పాటు చేయడం అనేది దీని ప్రధానమైన ఉద్దేశం. కమ్యూనిటీ ఓరియంటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏవైతే ఉంటాయో వాటి పట్ల కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది. దీంతో పాటుగా వేర్వేరు సంవర్గాలు, ఎక్స్క్లూడెడ్ సంవర్గాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మనం గణంలోకి తీసుకున్నాం. ఉదాహరణకి వాళ్ళ గొర్రెల పెంపకం అనేది ఒక ప్రత్యేకమైన ఉపాధిగా తీసుకొని గొర్రెల పంపిణీ చేస్తున్నాం, అంటే ఒక ప్రత్యేకమైన సంవర్గం కోసం. సబ్ ప్లాన్స్ మనకు ట్రైబల్ సబ్ ప్లాన్ ఉంది, షెడ్యూల్డ్ కాస్ట్ సబ్ ప్లాన్ ఉంది. అయితే మన రాష్ట్రంలో ఏం చేసామంటే దాన్ని షెడ్యూల్డ్ కాస్ట్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అని రీనేమ్ చేసామండి. 2017-18 బడ్జెట్ దీంట్లో సబ్ ప్లాన్ అన్న మాట ఉపయోగించకుండా ఇచ్చేసాం. అంటే దీనివల్ల ఏమైందంటే కేవలం ఏదో సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది దాని ప్రకారం మనం బడ్జెట్ అలొకేట్ చేస్తామని కాదు, మనకంటూ ఒక ప్రత్యేకమైన దృష్టిని, విజన్ని ఏర్పాటు చేసుకుని దాని ప్రకారం మనం ఎంతమంది షెడ్యూల్డ్ కాస్ట్ పాపులేషన్ ఉన్నారు దాని ఆధారంగా మనం ఫండ్స్ని అలొకేట్ చేయడం ప్రారంభించాం. ఇట్లా రకరకాల ప్రోగ్రామ్స్ మన తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది, ఇంకా ముందర కూడా చేపడుతుంది. రైట్ మేడం, లాస్ట్గా మనకు 1 minute టైం మాత్రం ఉంది. ఇంక్లూజివ్ పాలసీస్ ఈ సబ్జెక్టు గురించి మీరు అభ్యర్థులకు ఏం చెప్పదలుచుకున్నారు? ఇంక్లూజివ్ పాలసీస్ అనే దాన్ని మనం టూకీగా 3 అంశాల కింద స్టూడెంట్స్ ప్రిపేర్ అవ్వాలండి. ఒకటి, మెయిన్గా కరెంట్ అఫైర్స్ ఆధారంగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఒక స్కీమ్ ఉంటే ఆ స్కీముని ఇవాళ మనం ఏ రకంగా ఇంప్లిమెంట్ చేస్తున్నాం అది చాలా త్వరగా స్టూడెంట్ నేర్చుకుని తీరాలి. రెండో అంశం ఏంటంటే ఆ స్కీమ్ని ఎవరిని ఇంక్లూడ్ చేయడానికి రూపొందించారు, దీన్ని కూడా స్టూడెంట్ త్వరగా చదవాలి, ఎందుకంటే దీని పట్ల కూడా కొన్ని క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. మూడవది, ఒకవేళ ఆ స్కీమ్ ఉంటే కనుక దాంట్లో ఏవైనా మార్పులు చేర్పులు ఏర్పడి ఉంటే కనుక తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా తెలంగాణ స్టేట్ స్పెసిఫిక్గా వీటిని గురించి కూడా చదవాలి. అంటే ఈ 3 అంశాలు దృష్టిలో పెట్టుకొని స్టూడెంట్ ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మంచి మార్కులు వస్తాయి. రైట్ మేడం, థ్యాంక్ యూ మేడం, చాలా విలువైన సమాచారాన్ని అభ్యర్థులకు అందించారు. ఇది ఈరోజు ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ మిస్ అయిన వాళ్ళు మన tvsoftnet.com తెలుగు వెబ్సైట్లో కానీ అలాగే యూట్యూబ్లో కానీ చూసే అవకాశం ఉంటుంది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.